చందు గారు చెప్పాలి. చందు గారు మీకేమన్నా దీని మీద సమాచారం ఉందా? లేదండి, చందుకు తెలియదు. అంటే ఎవరు ఏం తెలియదండి. అవును, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరేం మాట్లాడుకుంటున్నారో ఆ స్థాయి వరకు కూడా నిఘా ఉంటోంది. దాని కారణంగానే ఎవరు ఒకరితో ఒకరు మాట్లాడుకునే పరిస్థితి లేదు అన్నది ఒక పాయింట్. రెండోది, మీరు ఆ వీడియో చూస్తే ఒక మహిళ ఉండంగానే ఆమె అంటే అక్కడ చేసిందే అన్యాయము, ఆ అన్యాయాన్ని ప్రశ్నించడానికి వెళ్తే వాళ్ళను చంపడానికి కూడా ప్రయత్నం చేశారన్నది ఆ మహిళ చేస్తున్న ఆరోపణ. ఈ 2 పాయింట్స్ మీద మీరేమంటారు? ఇప్పుడు వాస్తవాలు ఏంటన్నది ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న లేఖల అధ్యక్షులు పార్టీని కాపాడడం కోసం శ్రీనివాస్ గారే బయట పెట్టారు. మాకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అటువంటి ఏమైనా ఉంటే కప్పిపుచ్చటానికి, పార్టీని కాపాడటానికి, ఎమ్మెల్యేని రక్షించడానికి ఆయనే చేయాల్సిన పని ఆయనే బహిర్గతం చేశారంటే అది తప్పు జరిగిందా లేదన్నది ప్రజలు గ్రహిస్తూనే ఉంటారు విచారణ ద్వారా. ఇకపోతే ఆ మహిళ ఉంటుండగానే అంటే ఈ నియోజకవర్గంలో మహిళ లేకపోతే వృద్ధుడా అని కాదండి. వాస్తవానికి గతంలో మట్టా గోపి అని ఒక అతను మా దగ్గరకు వచ్చాడు. వచ్చి నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలండి, నాకు 2 కవల పిల్లలు అని చిన్న ఆడపిల్లలు తీసుకొని ఫ్యామిలీతో మా దగ్గరకు వచ్చి మరి ఎమ్మెల్యే గారిని కలిశారా అని అడిగాము. మా ఇన్ఛార్జ్ వెంకటలక్ష్మి గారు అడిగారు, ఏం గోపి మరి నువ్వు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టపోయావా లేకపోతే ట్రాన్స్లేషన్ అంటే, మేడం గారు వెళ్ళానండి నేను. వెళ్తే ఆయన ఒరే గతంలో నువ్వు వైసీపీ చేసావరా అని ఒక బూతు మాట వదిలి అసభ్య పాదజాలంతో మాట్లాడి అతన్ని అర్జెంట్ ఇక్కడికి వెళ్ళిపో, నువ్వు సస్తే సావరా అని చెప్పి. అంటే కనీసం ఈ రోజు పార్టీలు పక్కన పెడితే ఆరోగ్య పరిస్థితి బాగుంది, ఎటువంటి వాళ్ళకైనా జాలి కలిగే పరిస్థితి. కనీసం చిన్న పిల్లలండి చూస్తే చాలా మా కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఆ పిల్లల్ని చూస్తే చిన్న ఆడపిల్లలు, ఒక అతను చనిపోతే ఏంటని. కానీ ఒక నెల రోజుల క్రితం అతను కూడా చనిపోవడం జరిగింది. ఇదే విషయాన్ని గత మాజీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరేంద్ర గారికి వెంకటలక్ష్మి గారు ఆ పిల్లల్ని ఫ్యామిలీని తీసుకుని వెళ్ళి, వీరేంద్ర గారు ఇది ఇలా పరిస్థితి ఉంది నియోజకవర్గంలో, అతను కొంచెం ఏం చేయండి అంటే, అమ్మా నేను చూస్తాను, దానికి సంబంధించి నేను ఏటి ఉన్నాయో హాస్పిటల్కి వెళ్ళేటట్టు డాక్యుమెంట్ రెడీ చేస్తానని చెప్పారు. అంటే వాళ్ళ అత్తగారే కిడ్నీ కూడా ఇస్తున్నారు. అయినా సరే అది లేట్ అవడం వల్ల, జాప్యం జరగడం వల్ల ఈ రోజు ప్రాణాలు కోల్పోయింది. అంటే ఇక్కడ ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యే గారికి వాళ్ళ మహిళ లేకపోతే ఇంకోటి కదండి, అతనికి నచ్చింది చేస్తాడు. అది ఏదైనా కానివ్వండి, అతను కేవలం ఏంటంటే డబ్బు సంపాదన, డబ్బు ఉంటే చాలు. అది అన్యాయమా అక్రమా ఏదైనా, లేకపోతే పార్టీకి అపోదొస్తా, మన కూటమిలో ఉన్న 2 పార్టీలకి మన వాళ్ళు ఇంకో పార్టీకి నష్టం వస్తుందా, లేకపోతే ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడతారని లేదు. కేవలం వాళ్ళ కార్యకర్తలు పసుపు చొక్కలు వేసుకొని వాళ్ళు అందంగా కనబడితే చాలు, వాళ్ళ జేబులు నిండితే చాలు, ఆ డబ్బుల్లో వాటాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటాలు ఈయనకి అందితే చాలు. కేవలం చింతనేని ప్రభాకర్ గారు ఉండడం వల్ల ఈ నియోజకవర్గంలో మా కూటమి ప్రభుత్వానికి కూడా రేపు స్థానిక ఎలక్షన్ నష్టం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని మేము ఒక పాయింట్ చెప్పండి. అయితే ఒక పాయింట్ చెప్పండి. గతంలో అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ చేసిన త్యాగం అంటే 24 నుంచి 21 సీట్లు తగ్గడం కానివ్వండి, చాలా రకాల విషయాలు ఆయన చాలా అంటే కాంప్రమైజ్ అయ్యి ఇవాళ కూటమిని అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఓట్ షేర్ అన్నది ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి అధికారంలోకి వచ్చారని. కానీ సొంత అన్ననే గెలిపించుకోలేకపోయిన పవన్ కళ్యాణ్ మమ్మల్ని గెలిపించుంటారా అని గతంలో కూడా సెటైరికల్గా మాట్లాడిన ఆ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇప్పుడైనా మీకు గౌరవం ఇస్తున్నారా కనీసము? అంటే ఈసారి గెలుపులో అయినా సరే మీ భాగస్వామ్యం ఉందనో లేకపోతే మీ కష్టం ఉందనో ఇలాంటిదన్నా గుర్తించారా? ఇప్పుడైనా అలాంటి యాటిట్యూడ్తో ఉన్నారా, లేకపోతే గతంలో లాగానే సొంత అన్నం గెలిపించుకోలేకపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మమ్మల్ని గెలిపించుంటారు అనే ఆ యాటిట్యూడ్తోనే ఉన్నారా? అసలు ఈ రోజు అంటే ఒక వీడియో క్లిప్ ఉంది, మీకు నేను చూపించాలి. రీసెంట్ గా మరి పెదవేగిలో పామాయిల్ ఫ్యాక్టరీలో ఇలా దండం పెట్టేసి చాలా జాలిగా, అంటే ఆయన దండం కూడా ఎలా ఉంటుంది అంటే ఒక నటనా రూపంలో ఉంటది అనమాట. ఇప్పుడు దశావతారంలో కమల్ హాసన్ గారు ఎలా నటిస్తారో ఆ రకంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యేగా నటిస్తూ ఉంటారు. ఆ రకంగా దండం పెట్టేసి, అయ్యా జన సైనికులారా మీకు నమస్కారం, మీ వల్లే నేను ఎమ్మెల్యే అయ్యాను అన్న వీడియో కూడా ఉంది, మీ ఛానల్ పంపిస్తాను. ఇకపోతే గతంలో మీ అన్నని గెలిపించుకున్నాడు అన్న మాట ఈసారి ఆయన అంటే కనుక ఆయన రాజకీయ భవిష్యత్తు కాదు, ఆయన ఏమవుతారో కూడా చెప్పలేం. ఎందుకంటే గతంలో ఊరుకున్నారు. ఈ రోజు ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడి పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా తగ్గి ఈ రోజు నియోజకవర్గంలో మాకు కూడా అవకాశం ఉన్నప్పటికి కూడా మేము కూడా తగ్గి ఈ రోజు మీ జనసేన పార్టీ లేకపోతే దెందులూరు నియోజకవర్గంలో చింతనేని ప్రభాకర్ అనేవాడు గెలవడు, ఖచ్చితంగా చెప్తున్నాం 100%. ఎందుకంటే మేము అంత కష్టపడ్డాం. కానీ కష్టపడినా సరే మా యొక్క పార్టీ నాయకులకు కానీ ఎవరికి కూడా ఎక్కడ కూడా గౌరవం కూడా ఇవ్వట్లేదండి చింతనేని ప్రభాకర్. మీరు చూస్తే ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా మా ఇన్ఛార్జ్ గారు, అలాగే ప్రభుత్వంలో భాగస్వాములైన కార్పొరేషన్ చైర్మన్ ఉంటే కూడా ఆవిడ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కూడా ఎటువంటి ఇంటిమేషన్ రావట్లా. మేము ఎంఆర్ఓలు ఆ సంబంధించిన ఎంఆర్ఓలను మేము అడుగుతుంటే
మీకు తెలియదే ఉందండి, మీకు ఏదైనా చెప్తే కనుక మమ్మల్ని తిడతారు అని వీళ్ళు భయపడిపోతున్నారు. అంటే ఇక్కడ నాయకులే కాకుండా వాళ్ళకి అనుచరుల కింద ఈ యొక్క ఎంఆర్ఓలు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ప్రభుత్వ వ్యవస్థలు, ఈ దెందులూరు నియోజకవర్గంలో ఉన్న సిస్టమ్ అంతా కూడా ఆయనకి అనుచరులుగా పనిచేస్తుంది. ఎందుకంటే కార్యకర్తలను అనండి, ఎందుకంటే కార్యకర్తలు పార్టీని కాపాడుకోవడానికి పనిచేస్తారు. కాబట్టి ఇక్కడ పార్టీ కార్యకర్తలు అన్న పేరుని అన్నాం, ఎందుకంటే కార్యకర్త అంటే చాలా గౌరవప్రదమైన విషయం అది. ఎందుకంటే ఈ రోజు శ్రీనివాస్ గారు చెప్పినా, నేను చెప్పినా పార్టీని కాపాడుకోవాలనే కదా. మేము కార్యకర్తగానే పార్టీ బాధ్యతగా, పార్టీని మేము ఎప్పుడు కూడా చెడ్డ పేరు రాకూడదు, పార్టీ ముందుకెళ్ళాలని ఆలోచనతోనే మేము ఈ రోజు ఇలా వచ్చాం. మరి అటువంటిది ఈ అధికారులు కూడా ఎవరైనా వెళ్తే కనీసం ఎంఆర్ ఆఫీస్ లోకి వెళ్తే ఎంటే వీళ్ళకి ఫోన్లు, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏంటి రావడం అంటే సమస్యలుంటే రారా, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఒక కూటమిలో ఉన్న నాయకులకే కాదు, కూటమి కార్యకర్తలకు కాదు, సమస్యని ఏ పార్టీ కార్యకర్త వచ్చినా, ఈవెన్ వైసీపీ వచ్చినా పనిచేయమని పైనుంచి నాయకులే ఆర్డర్ వేస్తుంటే, కింద ఉన్న ఈ ఎమ్మెల్యేలు, స్థానిక మండల నాయకులు విచ్చలవిడిగా వీళ్ళు ఒక ఆధిపత్యం చూపించాలి, మేము అధికారంలో ఉన్నాం. ఏంటంటే అధికారం, నువ్వు ఒకటే సాధించావు అధికారం. ఇక్కడ చింతనేని ప్రభాకర్ గారు టీడీపీతో గెలిచాడా, ఏమన్నా కూటమి ప్రభుత్వం లేకుండా గెలిచాడా, బీజేపీ లేకుండా గెలిచాడా, జనసేన లేకుండా గెలిచాడా? చెప్పానండి, మీ బీజేపీ ఓట్లు పడలేదు, నాకు జనసేన ఓట్లు పడలేదు, నేను టీడీపీ ఓన్లీ ఓట్లు వేస్తాను గెలిచానని చెప్పానండి. లేకపోతే రేపు పొద్దున పోటీ చేస్తే గెలుస్తారని చెప్పానండి. రేపు స్థానిక ఎలక్షన్లు మేము లేకుండా పోటీ చేయమంటే దమ్ముంటే ఏమి చేయలేని పరిస్థితి. కాకపోతే మేము ఎక్కడికక్కడ తగ్గి మేము చూసుకుంటూ వస్తున్నాం. మరి ఈ రోజు మొన్న నేను ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకొని 150 ఎకరాలు కబ్జా చేసి, అంటే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని చెరువులు తవ్వడమే కాకుండా 1,25,000 రూపాయలకి భీమవరం రఘురాజు అన్న ఆయనకి లీజుకి ఇచ్చారు. సరే, ఇది ఎవరు ఇచ్చారనేది ఎంక్వైరీ చేద్దానికి మొన్న ప్రెస్ మీట్ లో కూడా ఆ రోజు నేను కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చిన రోజు బయటకు వస్తే మీడియా సోదరులకి ఎవరన్నా తెలుసుకోవాలని చెప్పుకున్నా, ఖచ్చితంగా దాన్ని అంతా ఎంక్వైరీ చేస్తే చింతనేని ప్రభాకర్ గారే రఘురాజు అన్న వ్యక్తికి 1,25,000 లీజుకి ఇచ్చారన్న విషయం బయటపడింది. అంటే ఆయన కనుసైగుల్లోనే ఈ రోజు కరెంట్ ట్రాన్స్ఫర్లు కూడా, అంటే ప్రభుత్వ భూముల మీద కరెంట్ ట్రాన్స్ఫర్లు కూడా వేశారంటే ఎవరండదండలతో వేశారని చెప్పని మేము చాలా అపోహలో ఉన్నాము, ఆలోచన డైనమాలో ఉంటే ఈ రోజు దానికి కూడా ప్రధాన కారణం చింతనేని ప్రభాకర్ గారు. ఎందుకంటే ఇప్పుడున్న ఎస్సీగా ఉన్నటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంబేద్కర్ గారు గతంలో ఏడీగా ఏదో వర్క్ చేశారు, ఆయన ఈయనకి ప్రధాన అనుచరుడు. అంటే ఇంకా పార్టీ కార్యకర్త అయ్యన్ని పక్కన పెడితే అనుచరుడు అంటే ఆయన ఏది చెప్తే అదే చేస్తారు ఈయన ఉద్యోగం కన్నా. ఈ అంబేద్కర్ గారు ఆ ఇద్దరు కలిసి నచ్చినట్టు 16 ట్రాన్స్ఫారాల దాకా దగ్గర వేసేసారు. వేసేసి ఆ కనెక్షన్లే కాకుండా పట్టా భూముల్లోంచి పేదవాళ్ళ పేర్ల మీద తీసేసుకొని ఆ పట్టాల నుంచి ఇల్లీగల్ కలెక్షన్లు, ఇది ఎక్కడైతే అక్రమంగా అన్యాయంగా తవ్వేశారో ఆ చెరువు కలెక్షన్ లేడు, అక్కడ పేద ప్రజల్ని కూలీలుగా పనులుగా పెట్టుకుని వాళ్ళు అక్కడ మరణం చెందుతున్నారు. అంటే పశువులు మనుషులు కూడా చనిపోతున్నారు. ఎందుకంటే విద్యుత్ వేలు ఎలా పెడితే లాగేసి కరెంట్ లాగుతున్నారు లోన మోటార్లకి, దాని వల్ల కరెంట్ షాక్ తగ్గి చనిపోతుంటే కనీసం వాళ్ళకి ఎటువంటి ఆధారాలు. ఈవెన్ మా పార్టీలో జనసేన సభ్యత్వం ఉంటే క్రియాశీలక సభ్యత్వం 5 లక్షల రూపాయలు మేము ప్రమాద బీమా ఇస్తున్నాం. కానీ మా పార్టీ సభ్యత్వం ఉన్నా సరే ప్రమాద బీమా తీసుకోలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు చనిపోయిన వెంటనే ఎటువంటి పోస్ట్ మార్టం కానీ ఒక ఎఫ్ఐఆర్ కానీ కాకుండా అక్కడున్న ఈ ఆధిపత్యం చూపించి వాళ్ళని భయపెట్టి మీరు కేసు పెడితే మిమ్మల్ని చంపేస్తాం అలా బెదిరించి ఎటువంటి పోస్ట్ మార్టం జరగకుండా అక్కడే 1,00,000 ఎంతో కొంత ఇచ్చి తూతు మంత్రంగా వాళ్ళని ఇచ్చేయడం వల్ల వాళ్ళకి ప్రభుత్వం నుంచి లేదా మా పార్టీ నుంచి వచ్చే బీమా కూడా రాని పరిస్థితి ఈ రోజు దెందులూరు నియోజకవర్గంలో జరుగుతుంది. ఇది ఒకటే కాదండి, అంటే ఈ నిన్న మేము బెల్ట్ షాపుల మీద ఇచ్చాం. ఎందుకంటే గతంలో మరి శ్రీనివాస్ గారు కూడా దాని యొక్క ఇచ్చారు. అదే దాని మీదే ఇప్పుడు టీడీపీలో ఉపాధ్యక్షులు కూడా శ్రీనివాస్ గారే పార్టీని కాపాడుకోవడానికి చేస్తున్నప్పుడు ఇది ఆ అపవాదం మా మీద కూడా పడుతుంది, మా పార్టీ మీద కూడా పడుతుంది, మేము కూడా నిందలు మోస్తున్నాం అని చెప్పని కేవలం మా ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ కన్నా ఆయనకి ఎటువంటి మచ్చ రాకూడదు, మేము నిజాయితీ గల పార్టీలో ఉన్నామని చెప్పని మేము కూడా దాని మీద రిప్రజెంటేషన్ అడగలితే నిన్న మీ బీఆర్కే నుంచి న్యూస్ రిపోర్టర్లు కూడా అక్కడ ఉన్నారు, వాళ్ళని అడగండి. మమ్మల్ని మేము ఇద్దరు వెళ్ళాం, మేము మా అన్నయ్య నాగరాజు గారు వెళ్తే మమ్మల్ని అత్యాయత్నం చేయటానికి కూడా వెనకాడకుండా కలెక్టరేట్ లో అంటే 100 మంది నిన్న అక్కడికి వచ్చారండి. మీ ఛానల్ లో రిపోర్టర్లు ఉన్నారు, అడగండి కావాలంటే, వేరే ఛానల్ కూడా కాదు. ఎందుకంటే అక్కడ మీడియా సోదరులు ఉన్నారు, మీరు ఎంక్వైరీ చేయొచ్చు. ఇంటెలిజెన్స్ ని పోలీస్ శాఖను కూడా కోరుతున్నాను నేను. ఎందుకంటే అక్కడికి 100 మంది కలెక్టరేట్ లో, అంటే ఒక గ్రామంలో జరిగితే కాదు, అంటే ఎంత అంటే నేను గ్రామంలోనే కాదు అక్కడే కాదు కలెక్టరేట్ కూడా నా అధీనంలోనే ఉంది. ఈవెన్ ఆ టైంలో ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ కూడా కలెక్టరేట్ దగ్గరే ఉన్నాయి. నేను ఏదైతే కంప్లైంట్ ఇచ్చానో బెల్ట్ షాపుల మీద ఇచ్చి బయటకు వచ్చినప్పుడు ఆయన లోనికి వచ్చాడు, అప్పుడు దాకా వెయిట్ చేసి ఈ లోపల నేను బయటకు వచ్చేటప్పటికి 100 మంది, కొంతమంది ఎస్పీ ఆఫీస్ దగ్గర, కొంతమంది జడ్పీ దగ్గర పెట్టి లోనన్న అతని అనుచరులు ఈ నేతల రవి, నంబూరు నాగరాజ్ అనే వాళ్ళు ఫోన్లు చేసి చందు బయటకు వస్తున్నాడు అతని మీద అటాక్ చేయండి అని చెప్పడం.
దానికి చెప్పించింది ఎవరండి? ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ గారు. మమ్మల్ని చంపేస్తే మేము ఆగుతాం. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీ బీఆర్కే ఛానల్ ద్వారా ఈ ప్రజానీకానికి, అలాగే మా దెందులూరు నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం, ఎవరు ఎన్ని భయపెట్టినా ఏది చేసినా మేము ప్రజల కోసం పోరాడే పార్టీ మాది, ప్రజల యొక్క సమస్యలు ప్రశ్నించే పార్టీ మాది. ఆ సమస్యల కోసం పోరాడతాం, అవసరమైతే ప్రాణత్యాగం చేస్తాం. నేను చచ్చిపోవటానికైనా సిద్ధంగా ఉన్నా, కానీ నా పోరాటం ఆగదు. ఇక నుంచి ఇంకా తెస్తా. మైనింగ్, శాండ్ ఏవైతే ఉన్నాయో ఈ నియోజకవర్గంలో అవినీతి అక్రమాలు ఏ ఉన్నాయి ప్రతిదీ బయట పెడతాం, దాని యొక్క లెక్కలో వివరాలు తీస్తాం. ఎందుకంటే ఈ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మా పార్టీ నాయకుడు తీసుకున్న శాఖలో ఉంది, అలాగే పంచాయతీ శాఖ మాకు ఉంది. దానికి అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వ పరంగా లబ్ధి పొందుతూ తీసుకొని చేస్తే దానికి ఏ రకంగా వెళ్లాలో దాన్ని మేము కూడా ప్రయత్నిస్తాం. ప్రజలకు కావాలి, ప్రజలు నష్టాల్లో ఉన్నారు, వాళ్ళకి అండగా మేము ఉంటాం. సహజ వనరులు అన్నది ఎవరిదో ఆస్తి కాదు, పోరాటం చేస్తాం. సహజ వనరులు అనేది ఎవరిదో ఆస్తి కాదు, మన ఆస్తి, ప్రజలుగా మన ఆస్తి. అది నిజంగా మనకు ఉపయోగపడాలి లేదా మన ప్రభుత్వానికి ఉపయోగపడాలి, ఖచ్చితంగా దాని తప్పు లేదు. ప్రభుత్వం మేము కూటమి ప్రభుత్వంలో ఉన్నా సరే ప్రజల కోసం, పట్టాల కోసం కూడా పోరాడి మేము ఇప్పిస్తాం. అంతేగాని అక్రమంగా, అన్యాయంగా వీళ్ళు డబ్బులు దోచుకోవటానికి, జనం సొమ్ము దోచుకోవటానికి ఈ ఎమ్మెల్యే కానీ ఆ నాయకులు కానీ ప్రయత్నిస్తే వాళ్ళకి ఎప్పుడూ అడ్డుపడతానే ఉంటాం. మేము అడుగు మా పోరాటం ఆపం.